90వ కీర్తన ఎవరు రాశారు? ఎవరు? మోషే. మోషే చేసిన ప్రార్థన. ఆమేన్. ఆయన చేసిన ప్రార్థన ఏమంటాడు మోషే అంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఆమేన్. ఆయన యుగ యుగాలకి దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవ్వరూ కనిపెట్ల, ఆయనే మనల్ని సృష్టించిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడో మనిషి చేసిన బొమ్మ కాదు ఆయన. హల్లెలూయా. మనిషి చేసిన దేవుడు కాదు ఆయన, మనుషుల్ని చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనుషుల్ని చేశాడు ఆయన, మనిషి చేసిన దేవుడు కాదు. మనుషులు చాలా చేస్తారు, బొమ్మను చేస్తారు, బొమ్మను చేసి ఎక్కడో పెడితే దాన్ని దేవుడు అంటారు. పైగా ఇంకేమంటారంటే, ఎప్పుడో పురాతన కాలంలో బొమ్మలు భూమిలో దాచిపెట్టినప్పుడు అవి ఇప్పుడు బయటపడితే ఏమంటారు? ఇక్కడ దేవుడు వెలిశాడు అంటారు. దేవుడు అట్లా వెలుస్తాడా? ఎప్పుడు ఎవరో గుంట తీసి పెట్టాడు అందులో. అంటే ఏంటి? మనుషులు చేసిన దేవుళ్ళు అందరూ, కానీ మనల్ని చేసింది మాత్రము దేవుడే. ఏమంటే ఎప్పటి నుంచి ఉన్నాడంట ఆయన? ఎప్పటి నుంచి ఉన్నాడండి దేవుడు? ఎవరు కనిపెట్టారు దేవుణ్ణి? ఎవరు కనిపెట్టారు దేవుణ్ణి? కనిపెట్టారు ఎవరన్నా? దేవుడే మనల్ని సృజించాడు ఆయన. ఎప్పటి నుంచి ఉన్నాడు? భూమి పుట్టక మునిపే, భూమి లోకం పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి కూడా లేదు అప్పుడు. దేవుడికి అంతము లేదు, ఆది లేదు. ఆయన ఎప్పుడూ నివసిస్తున్న దేవుడు. నేను ఉన్నవాడను అంటాడు ఆయన. ఎట్లా ఉంటాడు? స్టార్టింగ్ లేకుండా, బిగినింగ్ లేకుండా అంటే ఉన్నాడు ఆయన. ఎట్లుంటారు? ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యుగ యుగములకు నీవే దేవుడవు. యుగ యుగాలకి ఆయనే దేవుడు. హల్లెలూయా. సీజన్ను బట్టి దేవుడు మారడు. ఆమేన్. వర్షాకాలం వస్తే ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు. వాట్సాప్ స్టేటస్లు పెడతారు కదా, సోమవారం ఇతనికి, మంగళవారం ఇతనికి. కానీ మనకెప్పుడు యేసయ్య దేవుడు. హల్లెలూయా. సోమవారం వచ్చినంత మాత్రాన ఆయన పవర్ పోతుందా? శనివారం దేవుడు శక్తిమంతుడు కాదా? శనివారంలో శని ఉంది కదా, శక్తిమంతుడేనా? పనిచేస్తాడు దేవుడు? పనిచేస్తాడు దేవుడు? శనివారం మీరు ప్రార్థన చేస్తే, మంగళవారం ప్రార్థన చేస్తే ఎప్పుడైనా వీక్ అవుతాడా దేవుడు? బాగా పనిచేసి ఎన్నో సంవత్సరాలకు పని చేస్తున్నా, కొంచెం అలసిపోయి ఉన్నా తర్వాత రా అంటాడు దేవుడు, రెస్ట్ తీసుకుంటున్నా అంటాడు అండ ఆయన. హల్లెలూయా. కానీ బయట మాత్రం చాలా ఉంటుంది. సోమవారం ఇతను, మంగళవారం ఇతను, కానీ మనకి ప్రతిరోజు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఏ సమయంలో ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు. మనం నిద్రపోతాం కానీ దేవుడు నిద్రపోడు. హల్లెలూయా. తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో కానీ నిన్ను మరువను అంటాడు. కానీ తల్లి పిల్లల్ని మర్చిపోదు, కానీ ఒక సమయంలోనే మర్చిపోతుంది. ఎప్పుడు? నిద్రపోయేటప్పుడు మాత్రమే. మెలకువని ఉంటే ఎప్పుడు పిల్లల్ని చూస్తూనే ఉంటారు కదా తల్లి. హల్లెలూయా. కానీ దేవుడు నిద్రపోడు కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడూ మర్చిపోడు, ఎప్పుడు మనల్ని చేయి వదిలిపెట్టడు, ఎప్పుడు మనల్ని మర్చిపోయి ఆయన వదిలివేయడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం దేవుడు? యుగ యుగాలకి దేవుడు ఆయన. దేనికి దేవుడు ఆయన? యుగ యుగాలకి దేవుడు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి నమ్మిన తర్వాత నాకు జీవితంలో నాకు ఒక ఉద్దేశం ఉందని చెప్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవితంలో ఒక ఉద్దేశం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుడే కనుక లేకపోతే ప్రపంచానికి ఒక ఉద్దేశం అనేది ఉండదు.
ప్రపంచానికి ఒక అర్థం అనేది ఉండదు. ఈ లోకానికి, ఈ జగత్తుకి ఒక ఒక నైతికత అనేది ఎక్కడి నుంచి మనకి నిర్వచించబడటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఉంటుంది దేవుడే కనుక లేకపోతే. కానీ ఈరోజు మనము అర్థము కలిగి ఉందంటే మన జీవితము, మన జీవితాల్లో ఉద్దేశం ఉంది అంటే, నైతికత ఉందంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వాల్యూస్, ఈ విలువలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుడి దగ్గర నుంచి మాత్రమే నిర్వచించబడ్డాయి. దేవుడు అనే వ్యక్తే లేకపోతే, దేవుడే కనుక లేకపోతే ఇవన్నీ నిర్వచించటానికి ఒక సోర్స్, ఒక ఆధారం అనేది కూడా మనకు ఉండేటటువంటిది కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు లేడని మనకి చూస్తే 14వ కీర్తనలో అంటారు. ఏమంటారు? 14:1 చరణంలో, అలాగే 53:1 చరణం, రెండు కీర్తనలు ఒకేలాగుంటాయి. ఏమంటారు చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకొందరు. హృదయంలో అనుకుంటే బుద్ధిహీనుడైతే బయటికి చెప్పేవాడు మరి? హృదయంలో అనుకునేవాళ్ళు బుద్ధిహీనులు, మరి బయటికి చెప్పేవాళ్ళు దేవుడు లేడని మరింత బుద్ధిహీనులు. ఎందుకు చెప్తారు దేవుడు లేడని? వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవడానికి. వెన్ దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ. నీ పైన ఎవరు లేకపోతే, యజమాని లేనప్పుడు పని ఎలా చేస్తారు? యజమాని ఉంటే పని ఎలా చేస్తారు? యజమాని ఉంటే, అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు పాపం, యజమాని లేకపోయినా బాగా చేస్తారు. కానీ ఎక్కువ శాతం ఏం చేస్తారు? యజమాని లేకపోతే ఆలస్యం చేస్తారు. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు కొన్నిసార్లు నిర్మాణాలు జరుగుతాయి. నిర్మాణాలు జరిగేటప్పుడు మేస్త్రి ఉంటే ఒక రకంగా పని చేస్తారు. ఎవరు? అక్కడ ఉండేవాళ్ళు. మేస్త్రి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తారు? చదువుతారు. అక్కడక్కడే తిరుగుతారు. అంటే పని కదలదు ముందుకి. ఎందుకు కదలదు పని ముందుకి? ఎంత ఆలస్యం చేస్తే అన్ని రోజులు గడిచిద్ది కదా. అంటే అదొక్కటి కాదు, అన్ని చోట్ల అంతే. ఎందుకు? అకౌంటబిలిటీ, ఒక లెక్క అనేది ఉంటుంది. ఒక పైన ఒక అధికారి ఉంటే, యజమాని ఉంటే లెక్క ఉంటుంది కాబట్టి పని చేస్తారు తొందరగా. కానీ దేవుడు లేడని ఎందుకు చెబుతారు చాలామంది అంటే, పైన లెక్క అప్పు చెప్పటం ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి? దేవుడు కనుక ఉంటే నేను లెక్క అప్పు చెప్పాలనే భయం. దేవుడు కనుక ఉంటే నేను ఏది పడితే చేయటానికి కుదరదు అనే ఆ యొక్క బాధ. అందుకే దేవుడు లేడు అని ఒక మాట అంటారు. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిన వారు ఇంకేంటంట? అసహ్య కార్యములు చేయుదురు. అంటే దేవుడు లేడని చెప్పే వాళ్ళలో కూడా మంచిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అందరూ అలానే ఉండరు. హల్లెలూయా. కానీ చాలా శాతం మంది ఎందుకు చెప్తారంటే లేడని? దే డోంట్ వాంట్ టు హ్యావ్ సమ్ అకౌంటబిలిటీ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో ఒక లెక్క చెప్పటానికి ఇష్టపడని వాళ్ళు. కానీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఎప్పటి నుంచి ఉన్నాడు అని చెప్పాలి. మోషే ఏమన్నాడు ప్రార్థనలో? యుగ యుగములు ఉన్నవాడు, భూమి పుట్టక మునుపు నుంచే ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి పుట్టక ముందు నుంచే ఉన్న దేవుడు ఆయన. భూమి పుట్టక మునుపు నుంచే ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని, అన్నీ తెలుసు, సర్వశక్తిమంతుడు, అంతా శక్తి ఆయనకి ఉంది. ఆదికాండం 17:1 ఏమంటాడు? ఆదికాండం 17:1 నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అంటాడు. 139 దావీదేమంటాడు? నేను అగాధ జలముల లోతుల్లోకి వెళ్ళినా, అగాధంలోకి వెళ్ళినా, సముద్ర లోతుల్లోకి వెళ్ళినా, ఆకాశం పైకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఎవరున్నారంట? నీవు ఉన్నావు అని దేవుడితో అంటాడు. సర్వశక్తిమంతుడు ఎక్కడ అన్ని చోట్ల ఉంటే ఏమంటారు? సర్వ వ్యాప్తి, సర్వాంతర్యామి. హల్లెలూయా. అలాగే సర్వజ్ఞాని, అన్నీ తెలిసిన దేవుడు ఆయన. అన్నీ తెలుసు. రేపేం జరుగుతుందో తెలుసు దేవుడికి. తెలుసా తెలీదా? ఎల్లుండి ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు తెలుసా దేవుడికి? మర్చిపోతాడు దేవుడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ దేవుడికి తెలుసా? అన్నీ తెలుసు కదా. హల్లెలూయా. అంటే అంత జ్ఞానం ఉంది ఆయనకి. మనకి గట్టిగా ఒక 10 పేర్లు కూడా గుర్తుండవు మనకి, కానీ దేవుడికి అన్ని పేర్లు గుర్తుంటాయి. హల్లెలూయా. పేర్లు కాదు, చరిత్ర కూడా గుర్తుంటుంది. కానీ దాన్ని బట్టి దేవుడు మనల్ని పిలవడు. హల్లెలూయా. దేవుడు దేన్ని బట్టి మనల్ని పిలుస్తాడంటే మన పేరుని బట్టి పిలుస్తాడు ఆయన. జక్కయ్య స్టోరీ దేవుడికి తెలుసా?
తెలుసు. కానీ జక్కయ్యని అందరూ ఎలా పిలుస్తారు? స్టోరీని బట్టి పిలుస్తారు, పాపి అని. కానీ దేవుడు జక్కయ్య అని పిలుస్తాడు పేరును బట్టి. మనుషులందరూ మనకు ఒక పేరు ఉంటుంది, కానీ ఆ పేరును బట్టి మనల్ని ఎవడు పిలవడు. మనుషులందరూ మనల్ని ఎలా పిలుస్తారు తెలుసా? మన స్టోరీని బట్టి పేరు పెడతారు మనకి. ఆ కోపిస్టోడు అంటారు, ఆ గయ్యాలమా అంటారు. పేరు ఉంటుంది, మనకందరికీ పేరు ఉంటుంది, కానీ ఆ పేరును పెట్టి ఎవడు పిలవడు. మనకున్న లక్షణాలను బట్టి, కథను బట్టి, మన స్టోరీని బట్టి మనకి పేర్లు పెడతారు, కానీ దేవుడు అలా పిలవడు మనల్ని. హల్లెలూయా. మన పేరును పెట్టే పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. అమ్మ అంటాడు ఆయన. సమరయ స్త్రీని ఏమంటాడు ఆయన? సమరయ స్త్రీని ఆమె కథను బట్టి ఆమెని నిర్వచించలేదు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీకు ఒక డిగ్నిటీ ఇచ్చే దేవుడు ఆయన. డిగ్నిటీ అంటే మీకు విలువనిచ్చే దేవుడు. ప్రతి ఒక్కరికి జీవితంలో హుందాతనం ఉంది అని మనకి ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఎవ్వరిని తక్కువగా చూడటానికి వీలు లేదు అని మనకు నేర్పిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరిని తక్కువగా చూడటానికి వీలు లేదు. మీరెవరైతే ఘోర పాపులు అనుకుంటున్నారో వాళ్ళను కూడా చూడటానికి వీలు లేదు. వాళ్ళు కూడా దేవుని కృపకి పాత్రులు. ఎంత పాత్రులు అంటే, వారు ఎవరైతే ఎక్కువ పాపం చేశారో వాళ్ళే ఎక్కువ పాత్రులు. హల్లెలూయా. కాబట్టి అండి ఆయన యుగ యుగాలు ఉన్న దేవుడు. ఇంకా ఏమంటారు? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. 91 కీర్తన 3వ చరణం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చదవండి నెక్స్ట్. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది. ఇక్కడ ఏంటంట? మనుషుల్ని మంటికి మారుస్తున్నారు. ఎవరు? దేవుడు. మన శరీరం ఏంటిది? మట్టి. మన శరీరం ఏంటిది? ఇది మట్టి. మట్టిలో పూడ్చిపెడితే ఏమవుతుంది? కలిసిపోతుంది కదా. కొన్నాళ్ళకు కలిసిపోయి మొత్తం అంటే అయిపోతుంది, దానిలో కలిసిపోతుంది, ఎముకలు మిగులుతాయి, చివరికి మొత్తం కలిసిపోతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం? నేల మంటి నుండి. ఆదికాండంలో ఏమంటాడు దేవుడు? నేల మంటి నుండి దేవుడు నరుని నిర్మించెను, వాడి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. నేల మంటి నుంచి చేశాడు కాబట్టి మంటికే మారుస్తాడు ఆయన. ఆయన దృష్టికి ఏంటంట? 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలెనున్నవి. అంటే ఎంత ఫ్రెజైల్, అంటే ఎంత క్షణికమైనదో మానవుడి జీవితం దేవుని దృష్టిలో. 1000 సంవత్సరాలు ఒక్కరోజు అంటే దేవుడి దృష్టికి అసలు ఏమైనా అర్థం ఉందా? అంటే మనం బతికితే ఒక 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతుకుతాం అంటే దేవుడి దృష్టికి అది ఎన్నేళ్ళు అన్నట్టు? మరి ఎన్నేళ్ళు అన్నట్టు? ఒక 2-3 గంటలు మహా అయితే. దేవుడి దృష్టికి ఎన్ని గంటలు? 2 గంటలు లేదా 3 గంటలు. 120 సంవత్సరాలు. 120 కూడా బతకట్లేదు ఇప్పుడు ఎవరు. అంటే ఏంటి? ఎంత అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే దేవుడు గొప్పతనం ఏంటి? ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పుడూ ఉంటాడు. భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడు. భూమి అంతమైపోయినా ఉంటాడు. కానీ మానవుడి జీవితం ఎలాంటిది? అలా వచ్చి ఇలా పోతుంది. మరి ఇప్పుడు దీనికి అర్థం ఉందా? మానవ జీవితానికి అర్థం ఉందా అంటే ఉంది. ఎందుకు? మనము క్షణికమైన వారమని మన జీవితానికి అర్థం లేకుండా పోదు, కానీ దేవుడు శాశ్వతమైన వాడు కాబట్టి, ఆయన చేత చెయ్యబడిన వారము కాబట్టి, శాశ్వతమైన దేవుడి దగ్గర నుంచి క్షణికమైన మనకు కూడా దేవుడు అర్థాన్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే వీఆర్ ద సోర్స్ ఆఫ్ వీఆర్ ద హ్యాండ్ వర్క్ ఆఫ్ గాడ్. మనము దేవుని చేతి పని అయి ఉన్నాం కాబట్టి మన జీవితానికి ఒక అర్థం ఉంది. ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ లోకంలో అర్థం లేకుండా దేన్నైనా చేస్తారా? ఏదైనా వస్తువుని ఇక్కడ ఇప్పుడున్న వస్తువుల్లో దేన్నైనా చూపించండి, దానికి ఒక అర్థం ఉంటుంది. మీరే చెప్తారు. ఇప్పుడు దీనికి ఉన్న అర్థం ఏంటి చెప్పాలి? దీనికి ఉన్న అర్థం ఏంటి? నీళ్లు తాగటానికి. ఇప్పుడు దీనికి ఇది తయారు చేశారు. ఇది రాసుకోవటానికి, మీ ఆలోచనలు రాయటానికి, లేకపోతే ఏవైనా రాసుకోవటానికి, అన్నిటికీ. మరి ఇదేంటి? ఇదెందుకో? ఇది
అలంకారం. కానీ ఇది పెడితే ఉన్న అలంకారం పోయినట్టుంది ఇక్కడ. అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందా ఉండదా? ఇది అర్థం లేకుండా ఇది చేశారు అనేదన్నా ఉంటుందా వస్తువు? ఏదన్నా ఒక వస్తువుని చూపించి దీనివల్ల అసలు ప్రయోజనం లేదు, ఏదో ఊరకట్ల చేసి పడేశారని ఏదని చెప్తారా? మీరు ఏ వస్తువు చూపించినా దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది. దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే మనిషి పుట్టుకి అర్థం లేదంటారు. అంటే మనిషి చేసిన వస్తువులకే ఇంత అర్థం ఉంటే మనిషి జీవితానికి ఇంకెంత అర్థం ఉండాలి? హల్లెలూయా. అందుకే ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 2:10. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వేటి యందు నడుచుకున్న వల్లని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఉద్దేశంలో నడవాలని. ఇప్పుడు ఫోన్ ఉంది. ఫోన్ ఎందుకు చేస్తారు? ఎందుకు తయారు చేశాడు? మాట్లాడుకోవటానికి, దూరంగా ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వటానికి చేశారు. అదొక ఉద్దేశం. ఇప్పుడు అది కనపడట్లేదని లేడంటారా? ఎవరన్నా కనపడట్లేదని లేడంటారా? ఇప్పుడు ఈ వస్తువు చేసిన వ్యక్తి, ఉదాహరణకి ఇది ఉంది, ఇది చేసిన వ్యక్తి ఎవరికన్నా కనపడ్డారా? కనపడలా. కానీ లేడని ఎవరన్నా అంటారా? ఆ వ్యక్తి పేరు తెలుసా మీకు? అది ఎవరు తయారు చేశారో తెలీదు. కానీ ఉంది అని ఎంతమంది, ఉన్నాడు అని ఎంతమంది చెబుతారు? అది తయారు చేసిన వ్యక్తి లేకుండా రాదు. మినిమం కామన్ సెన్స్ అది. అంటే ఏంటి? ఏదైనా ఒకటి కనపడుతుంది అంటే దాని వెనక డిజైనర్ ఉన్నాడు, డిజైన్ అండ్ ఆర్డర్. ఆ వ్యక్తి పేరు మీకు తెలియాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తి ఇంటి అడ్రస్ మీకు తెలియాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తి ఆధార్ కార్డ్ నెంబర్ మీకు డీటెయిల్స్ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మినిమం కామన్ సెన్స్తో ఏం చెప్తారు? ఉన్నాడు అంటారు. అలాగే నీకు ఇంకొక మనిషి కనపడుతున్నాడు అంటే మినిమం కామన్ సెన్స్ ఏంటంటే ఈ వ్యక్తిని చేసిన దేవుడు కూడా ఉన్నాడు. ఈ వ్యక్తిని చేసిన దేవుడు ఉంటే ఈ వ్యక్తి జీవితానికి ఒక అర్థాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అర్థము లేని జీవితం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎవరి జీవితము అనర్థకంగా దేవుడు యాక్సిడెంటల్గా చెయ్యలేదు. హల్లెలూయా. చాలామంది గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, కానీ ఈ బతికిలా ఉంది, వీడికి అర్థం లేదు అంటారేమో. కానీ అతని జీవితానికి కూడా అర్థం ఉంది, దేవుడు పెట్టాడు అది. మీరు నిరాకరించవచ్చు, కానీ ప్రతి ఒక్కరి జీవితానికి అర్థం ఉంది. హల్లెలూయా. కేవలం ధనికులైన వారికే కాదు అర్థం, వారి జీవితంలోనే కాదు, గొప్ప కార్యాలు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితానికి దేవుడు అర్థాన్ని పెట్టాడు, ఉద్దేశాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఆ స్లమ్స్లో తిరిగే చిన్న పిల్లలు ఉంటారు కదా, సరిగ్గా బట్టలు వేసుకోవటానికి కూడా అవకాశం లేకుండా, వాళ్ళ జీవితానికి కూడా గొప్ప అర్థాలు దేవుడు పెట్టాడు, గొప్ప ఉద్దేశాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే ఏమని చెప్పాలి? నువ్వు కలలు కనొచ్చు, నీకు దేవుడు ఉద్దేశాన్ని ఇచ్చాడు, నువ్వు ఏ విషయంలో తక్కువైన వ్యక్తివేమి కాదు అని ఆ పిల్లలకు కూడా చెప్పొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఏ వ్యక్తి జీవితాన్ని దేవుడు అనర్థకంగా చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. మనం బతికున్నామంటే దాని అర్థం ఏంటంటే మనకు ఒక ఉద్దేశం ఉన్నది, ఎవరు నిరాకరించినా సరే. కాబట్టి ఎవరిని మనం పనికి మాలిన వాడు అంటానికి వీలు లేదు, ఎవడు మన అంటానికి కూడా వీలు లేదు. హల్లెలూయా. అన్నారు అంటే వాళ్ళు నిజంగా దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదే అని. హల్లెలూయా. కానీ దేవుడు అర్థం పెట్టాడు అన్నంత మాత్రాన ప్రతిరోజు అలానే పరిగెత్తదు. టైం ఉంటుంది, సమయం ఉంటుంది, దేవుడు నిర్ణయించిన కాలం ఉంటుంది. హల్లెలూయా. అప్పటి వరకు దేవుడు ఏం చేస్తారంటే సిద్ధపరుస్తాడు. అయితే ఏం చెప్తున్నాం ఇక్కడ మనం అంటే, మానవుడి జీవితం చాలా క్షణికమైనది, కానీ ఆ క్షణికమైన జీవితానికి ఉద్దేశాన్ని, అర్థాన్ని తీసుకొని వస్తుంది ఎవరంటే శాశ్వతమైన దేవుడి ద్వారా మనం చేయబడ్డాము. కాబట్టి మన జీవితానికి ఒక ఉద్దేశం అనేది వచ్చింది. దేవుడు ఎప్పుడున్నాడు? యుగాలు ఉన్నాడు దేవుడు, కానీ మనము క్షణికాలం మాత్రమే. ఎన్నో మాటలు వింటారు, ఎంతోమంది చెప్తారు, అతను నిన్న కూడా బాగానే ఉన్నాడు, రాత్రి హార్ట్ అటాక్ వచ్చిందంట,
పొద్దున కూడా బాగానే ఉన్నాడు, ఇట్లా చెప్తుంటారు, మాటలు చెప్తుంటారు. కానీ ఎందుకు ఇంత త్వరగా చనిపోతున్నారు, ఎందుకు ఇంత సడన్గా అవుతుందంటే, మానవుడి జీవితం ఎప్పుడు ఎక్కడ ముగుస్తుంది ఎవరు చెప్పలేరు, డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, శాశ్వతమైంది కాదు. కానీ ప్రతి ఒక్కరి జీవితానికి అర్థము ఇచ్చిన దేవుడు మాత్రము శాశ్వతమైన వాడు. హల్లెలూయా. అందుకేంటి, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందలి ఒక జామంటే, ఒక జామంటే 2-3 గంటలు ఒక జామే. అంటే మనం 3 గంటలు గడిస్తే ఎట్లాగో అట్లాగా దేవుడి దృష్టికి మానవుడి జీవితం. కానీ మనల్ని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన క్షణికమైన జీవితాలను ఎంతో ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ఎంతో ప్రేమించాడు ఆయన. ఆయన జ్ఞానతో ఆకాశాలను కొలుస్తాడు, కానీ ఆయన నీ హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన జ్ఞానేస్తే ఆకాశం మొత్తం పట్టిద్ది, కానీ నీ హృదయంలో చిన్న స్థానాన్ని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోవటం ఆయనకి పెద్ద విషయం కాదు, నీ హృదయంలో ఉండటం ఆయనకు కావాల్సిన విషయం. హల్లెలూయా. సింహాసనం మీద కావాలంటే కూర్చుంటాడు, కానీ దానికన్నా ఆయన ఎక్కువ కోరుకుండేది ఏంటంటే నీ హృదయంలో ఉండాలని. హల్లెలూయా. రాజు కుటుంబంలో పుట్టొచ్చు ఆయన కావాలంటే. వచ్చే నెల వస్తుంది. ఏమొస్తుంది వచ్చే నెల? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య జన్మించారు. ఆయన జన్మించాలంటే పెద్ద రాజు కుటుంబంలో జన్మించలేడా? జన్మించగలడు. కానీ ఎక్కడ జన్మించాడు ఆయన? ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. నిరుపేద కుటుంబము. హల్లెలూయా. ఎందుకంటే రాజు కుటుంబంలో జన్మిస్తే నిరుపేదల్ని రానిరు లోపలికి, ఆ యొక్క కోటలోనికి రానిరు. కానీ పేదవాళ్ళ కుటుంబంలో జన్మిస్తే రాజులు కూడా వచ్చి చూడొచ్చు. హల్లెలూయా. ఎందుకు ఆయన అక్కడ జన్మించాడు? అందరికీ అప్రోచ్, అంటే మీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. మనతో కలిసి ఉండాలని, మనందరితో ఉండాలని. ఇప్పుడు పెద్ద రాజు కుటుంబంలో జన్మించాడు అనుకోండి, రాణిస్తారా మనల్ని లోపలికి? రాణిస్తారా? అట్లా చూసి వస్తాము, యేసు ప్రభువుని చూస్తాము అంటే రానివ్వరు. కానీ నిరుపేద కుటుంబంలో జన్మిస్తే ఎక్కడో ఉన్న జ్ఞానులు, రాజులు కూడా వెతుక్కొని వచ్చి ఏం చేస్తారు? పేదల దగ్గరికి వస్తారు, చూస్తారు. హల్లెలూయా. అంటే మనతో ఉండాలి అని దేవుడికి ఇష్టం, దేవుడికి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నాతో ఉండాలని దేవుడికి ఇష్టమని? హల్లెలూయా. మీతో ఉండాలంటే దేవుడికి ఇష్టం. ఎందుకో తెలుసా? నిర్గమాకాండంలో కూడా దేవుడు ఏం చెప్తాడు? ప్రత్యక్ష గుడారాన్ని చేయమని చెప్తారు. ప్రత్యక్ష గుడారాన్ని చేయమని ఎందుకు చెప్తారు తెలుసా? వీళ్ళు చేసే ప్రయాణాలన్నిట్లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు? వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఏం చేస్తున్నారు? ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏంటి? ప్రత్యక్ష గుడారములో ఎవరుంటారు? దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుడే ఉంటాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు వెళ్తున్న వీళ్ళ ప్రయాణాల మధ్యలో, వీళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నాడు. వీళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు దేవుడు. అలాగే ఈరోజు కూడా మీ ఇంట్లోనే తిరగాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ మధ్యలోనే ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉన్నాడు ఆయన. వచ్చి సిలువ వేయబడినప్పుడు ఎక్కడున్నాడు? నాకు ప్రత్యేకమైన సీటు ఇవ్వండి ఆయన. ప్రత్యేకంగా మంచి బంగారంతో సిలువ వేయండి అనలేదు ఆయన. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ. హల్లెలూయా. 2-3 నా నామమును ఏకీభవిస్తే వారి మధ్యలో. హల్లెలూయా. శిష్యులు అందరూ ఒక దగ్గర కూడుకున్నప్పుడు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మూయబడి ఉందంట తలుపు, వారందరి మధ్యలో. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 24 పెద్దల మధ్యలో గొర్రె పిల్లగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు మధ్యలోనే ఉంటాడు. హల్లెలూయా. మీ జీవితంలో కూడా, మీ కుటుంబంలో కూడా మధ్యలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది ఇస్తారు మధ్యలో దేవుడికి చోటు? హల్లెలూయా. నిజంగా ఇస్తారా యేసు ప్రభువుకి మధ్యలో చోటు? ఇస్తారా? దేవునికి ఇస్తాననే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడంట? తడుతున్నాడు. చాలాసార్లు ఇది సువార్తకి వెళ్ళినప్పుడు బయట వాళ్ళకి చెబుతారు ఏమని? ఆ దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు, ఎవరైనా వచ్చి తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు, మీతో కలిసి భోజనం చేస్తాడు, మీకు రక్షణ ఇస్తాడని చెబుతారు. కానీ ఆ మాట రాసింది ఎవరికో తెలుసా? బైబిల్లో అవిశ్వాసులకు కాదు,
విశ్వాసులకి రాశారు. ఎందుకు? విశ్వాసులే బయట పెట్టారు ఆయన్ని. అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు క్రిస్మస్లో కూడా అన్నీ ఉంటాయంట. ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఏముంటాయి? డ్యాన్స్ ఉంటుంది, ఇంకేముంటాయి? పాటలు ఉంటాయి, ఇంకా కేక్ కోసుకొని తినటం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ యేసు ప్రభు బయట ఉండి తలుపు కొడతాడంట. రే తలుపు తిండి, ఇప్పుడైనా పార్టీ అయింది కానీ ఇప్పుడైనా రాని ఉన్నాను లోపలికి అంటాడంట. బయట మాత్రం బయట కనపడదు బోర్డు, కానీ బయట ఒక బోర్డు పెట్టారు కనపడకుండా. ఏంటో తెలుసా? యేసుకి ప్రవేశము లేదు అని పెట్టారు చాలామంది. అంటే అన్నీ ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, యేసు పేరుతో యేసు ప్రభు పేరుతో అన్నీ చేస్తారు, యేసు ప్రభు పేరే చెప్తారు అన్నీ. కానీ ఆయన మాత్రం ఉండడు. కానీ వాక్యానికి కూడా చోటు ఉండదు కొన్ని దగ్గర అయితే. అందుకే ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి మనల్ని తడుతున్నాడు, అవిశ్వాసుల్ని కాదు. విశ్వాసులు బయట పెట్టారు ఆయన్ని సహవాసం చేయటానికి. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడు ఆయన? మధ్యలో ఉండే దేవుడు, మధ్యలోనే ఉంటాడు. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం ద్వారా వాళ్ళ మధ్యలోనే తిరిగాడు. ఈరోజు కూడా మన మధ్యలోనే ఉంటాడు. యుగ యుగాలు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. మన క్షణికమైన జీవితాలకు ఉద్దేశాన్ని ఏర్పరిచింది దేవుడే. హల్లెలూయా. ఎవరి జీవితం తక్కువైంది కాదు. ఆమేన్. హల్లెలూయా. అందరి జీవితాలకు ఉద్దేశం ఉన్నది, అందరి జీవితాలకు ఒక పర్పస్ ఉన్నది. మీ జీవితాన్ని దేవుడు అందంగా తయారు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకేమంటారంటే, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలచి చిగురించును. నేను చదువుతుంది ఏంటంటే 90వ కీర్తన 5, 6, 7 చరణాలు. ప్రొద్దున్న అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ఏమవుతుందంట? కోయబడి వాడబారిపోతుంది. ఏంటిది? పచ్చగడ్డి. పచ్చగడ్డి ఎప్పుడు పచ్చగానే ఉంటుందా? ఈరోజు అందంగా ఉన్న పువ్వు ఎప్పుడు అందంగానే ఉంటుందా? ఉండదు, వాడిపోద్ది. వాడిపోని పువ్వు ఏదైనా ఉందా? ఎక్కడైనా చూపిస్తారు ఎవరన్నా? వాడిపోని ఆకు ఏదైనా ఉందా? ఏదైనా చూపించగలరు ఎవరైనా? అంటే ఏంటి? అన్నీ వాడిపోవాల్సిందే, అన్నీ క్షణికమైనవే, అన్నీ పోవాల్సిందే అన్నిటికీ. అంటే లైఫ్ ఈజ్ అన్ఫెయిర్. జీవితం అనేది ఏంటంటే ఈ యొక్క పాపము వలన, అంటే మన పాపం కాదు, ఆదాము చేసిన పాపము వలన సృష్టి మొత్తానికి ఒక వ్యాప్తి, ఒక శాపములాగా వచ్చేసింది అన్నిటికీ. అసలు దేవుడు చెట్లని వాడిపోవటానికి సృష్టించాడా? లేదా మనిషికి ఇంకా చాలా ఉన్నాయి, జంతువులే కానీ మనుషులే కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కానీ దేన్నైనా నశించిపోవటానికి దేవుడు సృష్టించాడా? నశించిపోవటానికి చేయలా. కానీ దేనికి చేశాడు? ఎప్పుడు ఉండటానికే చేశాడు. కానీ పాపం వల్ల ఏమైనాయి? అన్నీ టయాన్ని బట్టి క్షీణించిపోతున్నాయి, నశించిపోతున్నాయి. చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తారు. ఏమనంటే, దేవుడే కనుకుంటే ఈ యొక్క బాధలు ఎందుకు? దేవుడే కనుకుంటే ఈ యొక్క శ్రమ ఎందుకు? ఈ యొక్క ఇబ్బంది ఎందుకు? దేవుడే కనుకుంటే. దేవుడు ఉన్నాడు, కానీ ఈ బాధలు ఇవన్నీ ఎందుకంటే దేవుణ్ణి బట్టి కాదు, దేవుణ్ణి తిరస్కరించిన మానవుణ్ణి బట్టి. హల్లెలూయా. ఇంకొంతమంది ఏమంటారంటే దేవుడు లేడు అంటారు. దేవుడు లేడని దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు అంటారు. దేవుడు లేడు అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అని కూడా అడగకూడదు మనం. దేనికంటే దేవుడు లేడు అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అని అడిగేటటువంటి జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు లేడు అని చెప్తే ప్రజలు ఏం చెప్తారంటే, దేవుడు లేడు అన్నవాళ్ళు ఈ యొక్క నైతికతలు ఏవైతే ఉన్నాయో, నైతిక విలువలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండవు. అంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఉండరు. ఉంటారు ఎవరన్నా? ఎవరు చెప్తారు ఇది మంచి, ఇది చెడు అని? దేవుడు లేకపోతే ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి, కొద్దిగా ఒకసారి ఆలోచించండి నాతో. ఒకవేళ దేవుడే లేకపోతే ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించేది ఎవరుంటారు ఆ స్థానంలో? అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? కొంచెం ప్రతిస్పందించండి. దేవుడే కనుక లేకపోతే, ఉదాహరణకి ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం ఏంటిది? ఇది చెడ్డ పనే?
ఏం పని? మంచి పని. ఎవరు చెప్పారు మీకు మంచిదని? మనకి దేవుడు చెప్పాడు. దేవుడి వాక్యంలో మనకు ఉంది. ఇప్పుడు అనేక మందిని చంపుకుంటూ పోవటం మంచిదా చెడ్డదా? చెడ్డది. సరే, ఈ మాట మనం మంచిది చెడ్డదని చెబుతున్నాం. బయటికి వెళ్ళి బైబిల్ గురించి తెలియని వారిని, యేసు ప్రభు గురించి ఒక్కసారి కూడా వినని వాడి దగ్గరికి వెళ్ళి పేదవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, లేకపోతే అనేక మందిని చంపటం, ఏది మంచిది ఏది చెడ్డది అంటే యేసు ప్రభు గురించి ఒక్కసారి కూడా విననివాడు, దేవుడి గురించి తెలియనివాడు, అసలు దేవుడే నాస్తికుడే. ఓకే, ఈ వ్యక్తి ఏం చెబుతాడు చెప్పండి? ఏది మంచిది ఏది చెడ్డదంటే చెప్పాలి. ఆ వ్యక్తి కూడా ఏం చెబుతాడు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, భోజనం పెట్టడం మంచిది, అనేక మందిని చంపేయటం చెడ్డది, మంచిది కాదు అంటాడు. మరి ఆ వ్యక్తికి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మంచిది ఇది చెడ్డది మనకంటే బైబిల్లో ఉందని చెబుతున్నాం మనం. కానీ ఆ వ్యక్తికి ఎప్పుడూ దేవుని గురించి తెలియని వ్యక్తికి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మన హృదయాల మీద దేవుడే రాశాడు. హల్లెలూయా. దేవుడే కనుక లేకపోతే, ఆ దేవుడనే వ్యక్తి, ఆయన శక్తి వ్యక్తి, దేవుడే కనుక లేకపోతే ఇది మంచిది ఇది చెడ్డది అనేటటువంటి జ్ఞానం మనకు ముందుగా ఉండదు. ఎందుకో తెలుసా? ఇదంతా ఊరక ఒక విస్ఫోటనం వల్ల కలిగిన ప్రపంచం అయితే, ఈ విస్ఫోటనం వల్ల కలిగిన ప్రపంచంలో ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణయించటానికి ఎవరు అర్హులు? ఎవరు ఆ యొక్క బాధ్యత వహిస్తారు? ఎవరు వహించరు. కాబట్టి ఏంటి, ఇప్పుడు అనేక మందికి ఆహారం పెట్టిన మదర్ తెరీసా, ఆమె ఉద్దేశం అది అలా చేసింది. అనేక మంది యూదుల్ని చంపిన హిట్లర్, ఆయన అట్లా అనుకున్నాడు, చేశాడు. ఆమె మంచిది కాదు, ఈయన చెడ్డవాడు కాదు. ఇది వీళ్ళ అభిప్రాయాలు మాత్రమే. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టే, దేవుణ్ణి నమ్మని వారు కూడా ఏమంటారు తెలుసా? ఏదైనా వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు, ప్రపంచంలో ఏదైనా జరగరాని జరిగినప్పుడు, ఇలా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు అవ్వాలి, ఇలా అవ్వకూడదు కదా, ఇది అన్యాయం కదా. ఇది అన్యాయము న్యాయము అన్న గమనము ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు మనకిచ్చిన మేధస్సులో నుండే, హృదయంలో నుండే. హల్లెలూయా. ఒక యాక్సిడెంటల్గా మానవుడి జీవితము నిర్మాణము కనుక జరిగితే ఈ యొక్క జ్ఞానము మనిషికి ఉండదు. అర్థమైందా నేనేం చెప్పాను? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడంటే, మానవ జీవితం చాలా చిన్నది, చిగురించిన గడ్డి. అంటే నో వన్ కెన్ డినై దట్ అవర్ లైఫ్ ఈజ్ ఫ్రెజైల్. అంటే మన జీవితము ఎంతో చిన్నదని చెప్పి ఎవరు నిరాకరించలేరు. ఇంకా అది ఒక పచ్చ గడ్డి, అంటే ఒక గడ్డి ఎలాగైతే, ఒక ఆకు ఎలాగైతే వాడిపోతుందో అలాగైపోతుంది. ఎందుకు? మనం చేసిన తప్పును బట్టి కాదు. చాలాసార్లు ఇతనికి క్యాన్సర్ ఉంది, ఇతనికి ఇది ఉంది, అతనికి అది ఉంది, దేవుడు ఎందుకు పెట్టాడు, దేవుడు మంచి వాళ్ళకి ఎందుకు పెట్టాడు, అతను మంచివాడు కదా, అతను ఎందుకు అవ్వాలి అంటే, అతడు పాపం చేశాడా అంటే అతను చేసిన పాపాన్ని బట్టి కాదు. మనం జన్మించిన లోకము అన్యాయంగా ఉంది, పడిపోయిన లోకము. కాబట్టి ఎవరికి ఏది ఎప్పుడు ఎందుకు ఎలా సంభవిస్తుందో మనం ఎవరికీ తెలియదు. జీవితము అన్యాయమైందే, కానీ దేవుడు న్యాయమైన వాడు. హల్లెలూయా. చాలామంది అడుగుతారు, యేసు ప్రభు దగ్గర కూడా శిష్యులు వచ్చి అడిగాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డి వాడిని చూసి ఏమని అడుగుతారు చెప్పాలి? పుట్టుగుడ్డి వాడిని చూసి ఏమని అడుగుతారు? ఇతని తండ్రి పాపం చేశాడా, తల్లి పాపం చేసిందా, ఎందుకు ఇతను పుట్టుగుడ్డి వాడిగా పుట్టాలి, లేదా ఇతను పాపం చేశాడా అని అడిగితే యేసు ప్రభు ఏమంటారు యేసయ్య? ఎవ్వరూ పాపం చేయలేదు, కానీ అదంతే, ఇతను ఈ లోకంలో జన్మించాడు, ఏది ఎవరికి సంభవిస్తుందో మనం చెప్పలేం. దేవుడు మనకు ఉచితమైన స్వచిత్తాన్ని ఇచ్చాడు. అన్ని ఈవెంట్స్ని ఆయన ఆపడు, ఇంటర్ఫీర్ అవ్వడు. హల్లెలూయా. కానీ మనము ఆ యొక్క ఆహ్వానిస్తే, అవకాశం ఇస్తే దేవుడు ప్రతిదాన్ని మార్చగలడు. హల్లెలూయా. ప్రతిదాన్ని ఆయన, అంటే సాధారణముగా జరిగే దానిలో ఆయన హస్తం పెడితే అదే అసాధారణమైపోతుంది. హల్లెలూయా. అది చాలా సింపుల్. ఇప్పుడు ఒక చెట్టు నుంచి ఒక యాపిల్ రాలి పడుతుంటే అది రాలంగాల్ని ఎక్కడ పడిద్ది? నేల మీద పడిద్దా, పైకి గాల్లోకి వెళ్ళిద్దా? రాలిన ప్రతిదీ ఎక్కడ పడిద్ది చెప్పండి? కొబ్బరి బొండం రాలింది, అట్లా వచ్చి అట్లా ఆగిపోవటం ఎక్కడన్నా చూసారా? మధ్యలో ఆగిపోయిందా ఎక్కడన్నా ఎప్పుడన్నా? లేదా ఒక రాయి ఇసిరారు, గాల్లో వెళ్ళి అట్లా ఆగిపోయింది ఎప్పుడన్నా? ఎక్కడో చోట పడాలి కదా. పడిద్దా పడదు? ఎక్కడో చోట ఖచ్చితంగా పడిద్ది. మరి ఇప్పుడు
ఒక వ్యక్తి అట్లా పడే యాపిల్ని మధ్యలో చెయ్యి పెట్టి పట్టుకుంటే నేల మీద పడిద్దా? పడదు. అతని చేత్తో పట్టుకున్నాడు కాబట్టి. అంటే దాని అర్థం ఏంటి? సాధారణంగా జరిగే ప్రక్రియ మధ్యలో ఇతడు ఇంటర్ఫీర్ అయ్యి తన హస్తాన్ని పెట్టాడు కాబట్టి సాధారణంగా జరగాల్సిన ప్రక్రియ జరగలేదు. ఏమైంది? మధ్యలోనే ఆగిపోయింది. అలాగే మన జీవితంలో కూడా సాధారణంగా వస్తున్నటువంటి పాపము, రోగము, రుగ్మతలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దేవుడికి అవకాశం ఇస్తే ఆయన కూడా మధ్యలో తన హస్తాన్ని పెడతాడు. సాధారణంగా జరిగేది జరగదు, అదే అసాధారణమైన కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. అసాధారణం అంటే ఏదో దేవుడు చేస్తాడని కాదు, సాధారణంగా జరిగే వాటినే ఆయన హస్తం పెడతాడు మధ్యలో. అదే గొప్ప కార్యంగా మారిపోతుంది. హల్లెలూయా. అదే అద్భుతము. అది మన మేధస్సుకి అందదు, మన మైండ్కి అందదు, మన మైండ్తో మనము ఆలోచించాలంటే కుదరదు. కాబట్టి ఏంటంటే జీవితంలో ఉన్న ఈ శ్రమలు, జీవితంలో అన్యాయంగా ఉంది, ఎట్లా ఉంది, అట్లా ఉంది, వీళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారు, నా జీవితం ఎందుకు ఇలా ఉందంటే ఇది దేవుడు పెట్టింది కాదు. ఈ లోకం పాపము వలన నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మనం జన్మించిన లోకమే పడిపోయిన లోకంలో మనం జన్మించాము. మరి దేవుడు ఎందుకు దీన్ని మార్చలేడు అంటే ఖచ్చితంగా మారుస్తాడు. కానీ ఆయన తనను తాను నియంత్రించుకున్నాడు. మనకి స్వచిత్తాన్ని ఇవ్వటం వలన దేవుడు ఏం చేశాడు? తానే కొన్ని విషయాల్లో ఆయన ఇంటర్ఫీర్ అవ్వకుండా నియంత్రించుకున్నాడు. ఎందుకంటే మనము తనకు అవకాశం ఇవ్వాలి అని. మనల్ని రోబోట్స్లా చేయలేదు కాబట్టి, ప్రోగ్రామ్ చేయలేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి అన్యాయాలు, అక్రమాలు ఏవైతే మన చుట్టూ జరుగుతున్నాయో వీటన్నిటికీ ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీరుస్తాడు. అన్యాయంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నీ మీద నేరారోపణ మోపిన ప్రతి వాడిని దేవుడు లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఎవరైతే అనేక మందిని హత్య చేశారో, ఎవరైతే అనేక మంది జీవితాలను చెరిపేశారో, అనేక మందిని నాశనం చేశారో వాళ్ళు ఇప్పుడు ఆనందంగానే ఉండొచ్చు. కానీ ఒక రోజున వారికి దేవుడు తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. మనకి వెంటనే కనపడట్లేదు అన్నంత మాత్రాన దేవుడు తీర్పు తీర్చడం అని అర్థం కాదు. హల్లెలూయా. దేవుడు ఏది మర్చిపోడు. ఆమేన్. దేవుడు న్యాయం చేసే న్యాయకర్త. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మన జీవితాల్లో ఇంత క్షణికమైన జీవితంలో అన్యాయాలు ఇవన్నీ జరుగుతుండగా దేవుడు చేశాడని దాని అర్థం కాదు. ఆమేన్. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు బైబిల్లో చూస్తే ఒకసారి చూడండి, యోబు గ్రంథానికి మీరు వస్తే యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 1వ అధ్యాయానికి రండి. యోబు యథార్థవంతుడు. ఆ మాటలు చదవండి. యోబు ఉన్నాడు, యూజ్ దేశమందు ఉన్నాడు. ఆయన ఏంటంట? యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి. యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు ఉన్నాయంట, చెడుతనాన్ని విసర్జించారంట. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పైగా పిల్లల కోసం ఏం చేస్తారంట? ప్రతిరోజు బలులు అర్పిస్తారు. తర్వాత ఏమైంది అతని జీవితంలో? ఉన్నదంతా పోయింది. ఏ స్థితికి వచ్చాడు చివరికి? శరీరం కూడా క్షీణించే స్థితికి వచ్చాడు. అంతా పోయింది. 21వ వచనంలో ఏమంటాడు? యోబు 1:21లో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే ఏం కలగాలంట? మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఆయన నామానికే స్తుతి కలగాలంటాడు. ఇప్పుడు యోబుకి 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఈ 3 ఫ్రెండ్స్ యోబు దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? ఏమని రాసి ఉంటుంది తెలుసా? ఆదరించడానికి అని రాసి ఉంటుంది. దేనికంట? ఆదరించడానికి. వాళ్ళు వచ్చి చేసే పని ఏంటో తెలుసా? ఉన్న బాధ కంటే ఇంకా ఎక్కువ బాధ పెడతారు. అంటే ఎంత స్థితికి వెళ్ళాడో ఒకసారి యోబు ఆలోచించండి. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు కూడా అసలు ఎంతో పాపం చేస్తే కానీ ఇలా మారడు ఒక వ్యక్తి అనేలాగా వాళ్ళు ఆలోచించారంటే ఎంత దారుణమైన పరిస్థితిలో యోబు ఉంటాడు. హల్లెలూయా. ఎంత దారుణమైన స్థితికి వెళ్ళి ఉంటాడు. ఆదరిద్దాం, ఏదో పాపం బాధలో ఉన్నాడంట, 2-4 మంచి మాటలు చెప్దామని వచ్చిన వ్యక్తులు ఆయన చూసి ఖచ్చితంగా ఇతను ఇలా మారాడంటే ఇదేదో పాపం ఉంది అనుకునేంతలా మారిపోయాడు. అంత దారుణంగా అయింది యోబు పరిస్థితి.
వచ్చిన ముగ్గురు వ్యక్తుల పేర్లేంటి? ఎలీఫజు, బిల్దాదు, జోఫార్. తెలుగులో జోఫారా? వీళ్ళ ముగ్గురు వస్తారు. వీళ్ళ ముగ్గురు వస్తే ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, ఒకసారి చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎలీఫజు. జ్ఞాపకం చేసుకో యోబు, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైర. అంటే ఎలీఫజ్ ఉద్దేశం ఏంటి? పాపం చేసినోడు మాత్రమే నీలాంటి గతి పడుతుంది, న్యాయవంతులకు నీలాంటి గతి పట్టదు అని మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎలీఫజు. పైగా ఇంకేమంటాడు? ఒకసారి 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను. అంటే దేవుడు గద్దిస్తున్నాడు యోబుని, ఇక్కడ గద్దించట్లా. దేవుడు శిక్షిస్తున్నాడు యోబుని, శిక్షించట్లా. శిక్షణ ఇస్తాడు దేవుడు, శిక్షించడు. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. శిక్షణ అంటే ఏంటి, శిక్ష అంటే ఏంటి? చూడండి, రెండిటికి ఇంగ్లీష్లో పదాలు, ఒకటి పనిష్మెంట్, రెండు చాస్టైన్మెంట్. ఒకటి ఏంటంటే డిసిప్లైన్. శిక్షణ అంటే ఏంటంటే డిసిప్లైన్. దేవుడు శిక్షణ ఇస్తాడు, శిక్షించడు. హల్లెలూయా. అంటే ఇతనేంటి, నీకింత గతి పట్టడానికి కారణం నువ్వు చేసిన పాపమే. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది పాపంలో ఎవరికైనా కొద్దిగా బాగోకపోతే మన మైండ్ ఏమనిపిస్తుంది తెలుసా? అసలు ఎన్ని పాపాలు చేశాడో వీడు అనుకుంటారు, అనుకోరా? పైకి చెప్పపోయినా మనసులో అనుకుంటారు. ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా అసలు బతికున్న కాలంలో ఎన్ని చేశాడో అసలు మనకు తెలుసా? అతని జీవితం తెలియదు. ఎవరో చెప్పిన మాటలు వింటారు. ఈయన ఇంత పాపిష్టోడా, నువ్వు చూసావా అతను పాపం చేయటం? చూసావా? పక్క నుండి చూసావా? చూడలా. కానీ ఏమంటారు? వెంటనే మన మైండ్ ఎలా ఎలీఫజ్ ఇట్లా ఎలీఫజ్ లాగా స్నేహితుల ప్రభుత్వం మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే బిల్దాదు. ఇప్పుడు 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. బిల్దాదు ఏమంటాడు చూడండి. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి. కుమారులు పాపం చేశారా? కుమారులు పాపం చేశారా? కానీ ఇతను వచ్చి చెప్తున్నాడు చేసిరేమో. ఏంటంట? చేశారు అన్నాడా, చేసిరేమో అన్నాడా? చేసిరేమో. ఏమో ఎందుకో తెలియకపోతే ఎలా ఉండాలి? తెలియనట్టు ఉండాలి. చేశారేమో, నీ గతి ఎలా అవ్వటానికి నువ్వు పాపం చేశావేమో. చాలామంది ఉజ్జీవ ప్రసంగికులు అంటారు. ఉజ్జీవ ప్రసంగాలు కూడా అన్నీ ఇవే. నీ జీవితం బాగోలేదా, నీ జీవితంలో ఏదో పాపం ఉంది అంటాడు. పాపం ఉంటేనే బాగోదా జీవితం? పాపం ఉంటేనే బాగోదా జీవితం? మనం జన్మించిన లోకమే అలాంటిది. హల్లెలూయా. నువ్వేమన్నా పాపం చేశావేమో అంటే ఏమోలే, అన్నీ క్లారిటీ లేదు. మేబీ అంటే యూ డోంట్ హ్యావ్ సమ్ క్లారిటీ ఓవర్ ద థింగ్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఉన్న విషయాల మీద అవగాహన లేదు, ఏమో. నెక్స్ట్ ఇంకో వచనం చదవండి, 8వ అధ్యాయము 6వ వచనము. సర్లే 8, 4, 5, 6 చదవండి వరుసగా. నీవు జాగ్రత్తగా వెతికిన ఎడలా. దేవుడు ఏమని ఉంది అక్కడ? ఒకళ్ళు చదవండి దయచేసి. మీరు ఒకళ్ళు ఒక ముక్క, ఇంకొకళ్ళు ఇంకొక ముక్క, ఒకళ్ళు మధ్యలో ముక్క ఎగరగొట్టి ఇవన్నీ వద్దు. నీవు జాగ్రత్తగా వెతికిన ఎడలా. దేవుణ్ణి వెతికితే ఏంటంట? సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడలా. చూడండి, ఈ మాటలన్నీ వినటానికి ఎలా ఉన్నాయి? ఉద్యోగ ప్రసంగంలాగే ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతికితే, ఈరోజు నువ్వు దేవుడి తట్టుకు తిరిగితే, ఈరోజు నువ్వు ఒక్కడుగు ముందుకి వేస్తే, ఈరోజు నీ పాపాన్ని నువ్వు వదిలిపెడితే, ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే, ఈరోజు నువ్వు ఇది చేస్తే, ఈరోజు నువ్వు అది చేస్తే, ఈరోజు నీ పాపాన్ని వదిలిపెడితే, సర్వశక్తుడైన వైపు దేవుడికి తిరిగితే ఏమవుతుందంట? చదవండి. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై
ఆ, నిశ్చయముగా ఆయన నీ ఎడల శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకేమవుతుందంటే నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. ఇలా చెబుతారు చాలామంది, కానీ అది కరెక్టా? ఆ కాంటెక్స్ట్లో అది కరెక్టా? యోబు సందర్భంలో ఈ మాటలు కరెక్టా? ఆ మాటలు బాగానే ఉన్నాయి, ఉద్యోగ ప్రసంగానికి బాగానే ఉపయోగపడతాయి. దేవుడి వైపు తిరిగితే, దేవుడి వైపు చేస్తే, నువ్వు పాపం చేసావు, యథార్థవంతుడు అయితే వినటానికి బాగానే ఉన్నాయి, తప్పు కాదు, చెప్పొచ్చు. నిజంగా పాపంలో ఉన్నోడికి చెప్పొచ్చు ఈ మాటలు. కానీ యోబు సందర్భంలో కరెక్టా ఈ మాటలు? కాదు. అందుకే ఈరోజు కూడా చాలామంది ప్రసంగాలు చేస్తారు, ప్రసంగం కరెక్టే కానీ ఆ సందర్భం కరెక్ట్ కాదు. పాపం చేయనోడి దగ్గరికి వెళ్ళి వాడు పాపం చేయకుండా బాధపడుతుంటే, ఈరోజు నువ్వు దేవుడి వైపు తిరిగితే, ఈరోజు నువ్వు యథార్థవంతుడు అయితే, ఈరోజు నువ్వు వచ్చేస్తే, ఇచ్చేస్తే, మానేస్తే దేవుడు వెలుగు నీ మీద కమ్ముతుంది అంటే వినటానికి చాలా బాగుంటుంది ఉజ్జీవంగా, కానీ ఆ సందర్భం కరెక్ట్ కాదు. చాలామంది ఉజ్జీవ ప్రసంగికులు అంటారే కానీ అందులో ఉన్న ట్రాప్ ఇదే. ఏదో ఒక పాత నిబంధన గ్రంథంలో నుండి, ఒక ప్రవక్తల గ్రంథాల్లో నుండి ఒక పుస్తకం తీసుకుంటారు, యోవేలు గ్రంథం తీసుకుంటారు, లేకపోతే ఇంకేదో గ్రంథం తీసుకుంటారు, గోనె పట్ట కట్టండి అంటారు. గోనె పట్ట కట్టుకోవాలి ఇప్పుడు మనం? అవసరంలా? అంటే ప్రార్థన చేయాలి. ఇంకా రకరకాలైన పాత నిబంధనలో ఉన్నటువంటి భయాలను పెడతారు తీసుకొచ్చి. నీ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది, నీ జీవితం అదే అయిపోయింది, ఇది అయిపోయింది. కొత్త నిబంధన ఉండదు ఇక మాటలు. కొత్త నిబంధనలో ప్రార్థన ఉంది, ఉపవాసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అదంతా వేరే. హల్లెలూయా. మీ పంట ఏ పురుగు తినదు. ఆమేన్. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో ఆ పంట పురుగులు తింటాయి, మీరు ప్రార్థన చేస్తే మళ్ళీ రెస్టోర్ అవుతాయి, ఓకే కరెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే సందర్భం అనేది మనకి చాలా ముఖ్యం. హల్లెలూయా. ఇతరు వచ్చి చెప్పాడు, బిల్దాదు వచ్చి చెప్పాడు, చెప్పిన మాటలు కరెక్టే కానీ ఆ సందర్భం కరెక్ట్ కాదు. పాపము చెయ్యలేదు యోబు. ఎవరు చెప్పారు ఈ మాట? మనం చెప్తున్నామా? దేవుడు. ఇప్పుడు మూడో వ్యక్తి వస్తాడు, జోఫర్. చూడండి 11వ అధ్యాయం 6వ వచనము. 11వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. ఆయనే జ్ఞాన రహస్యమును నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలిసికొనుము. అంటే ఇతరు కూడా ఏంటి, నువ్వు దోషం చేసావు అంటాడు. ఇంకా ఏంటి, అదే 11వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి. నీవు నీ మనసును తిన్నగా నిలుపుకో, నీ చేతులు ఆయన వైపు చాపు. పాపము నీ చేతిలో ఉంది చూడు, దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను బయటికి కొట్టేయి. నిశ్చయముగా నిర్దోషమై నువ్వు సంతోషిస్తావు. అలా చేస్తే నిర్భయుడివై స్థిరపడతావు. నిశ్చయముగా దుర్దశని నువ్వు మర్చిపోతావు. దాటిపోయినా పారు నీటిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లు జ్ఞాపకం చేసుకుంటావు. అంటే అద్భుతంగా ఉన్నాయి చూడండి మాటలు. గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పచ్చు వీటి మీద, కానీ సందర్భం అది కాదు. యోబు పాపము చెయ్యలేదు, కానీ ఈ ముగ్గురు ఏమనుకున్నారు యోబుని చూసి? ఎంత పాపం చేస్తే ఇతనికి ఈ యొక్క గతి పట్టి ఉంటుంది అనుకున్నారు. ఎంత పాపం చేస్తే. అందుకే వచ్చేంటంటే పాపం మీద దంచి కొడుతున్నారు ప్రసంగాలు. కానీ ఇంకొక వ్యక్తి వస్తాడు, వయసులో చాలా చిన్నవాడు. ఎవరు? ఎలీహు. 33వ అధ్యాయానికి రండి. 33వ అధ్యాయానికి వస్తే ఎలీహు వచ్చేయమంటాడు తెలుసా? ఎలీహు మాట్లాడే మాటలు ఎంత బాగుంటాయంటే చూడండి, 32వ అధ్యాయము 1వ వచనం చదవండి ఫస్ట్. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరాకయేలు కుమారుడగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపించెను.
మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందున వారి మీద కూడా అతడు బహుగా కోపించెను. యోబు మీద కోపడ్డాడు. దేనికి? యోబు పాపం చేసినందుకు కాదు, యోబు నేను దేవుడి కన్నా నీతిమంతుడని చెప్పుకున్నందుకు. తన ముగ్గురు స్నేహితుల మీద కోపడ్డాడు. దేనికి? యోబు మీద తెలిసి తెలియకుండా దోషం మోపినందుకు. చిన్నవాడే. అతను ఏమంటాడంటే, వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యకపోతే చూచినప్పుడు అతడి కోపము రేగెను. కావున బూజీయుడును బరాకేలు కుమారుడకు ఎలీహు ఇలాగు మాట్లాడసాగెను, నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేత నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. కావున నేను నా మాటను అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. నేను సైతము నా తాత్పర్యము తెలిపెదను. హల్లెలూయా. ఇప్పటిదాకా వింటూనే ఉన్నా మీరు చెప్పిన మాటలు. కానీ నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? వయసు పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరిగిందంటే నేను నమ్మలేను అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మూర్ఖులు కూడా పెద్దోళ్ళు అవుతారా? కేవలం జ్ఞానం ఉన్నోళ్ళే పెద్దోళ్ళు అవుతారా? మూర్ఖంగా ఉన్నోళ్ళు కూడా వయసు గడిచిద్దా వాళ్ళకి? అందరికీ వయసు గడిచిద్ది. పెద్దవాళ్ళు అయినంత మాత్రాన జ్ఞానం ఉందని అర్థమా? లేదు. మూర్ఖులు కూడా వయసు పెరిగిద్ది అందరికి. ఇతరేమంటాడు, నా దగ్గర కూడా ఒక తాత్పర్యం ఉంది, ఆ తాత్పర్యం నేను చెప్తా అని చెప్పి ఇతనేం చెప్తాడంటే యోబు మీద నేరం మోపడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? 33వ అధ్యాయము. నేను చాలా ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి, కానీ నేను కొన్నే చెప్తాను. ఏంటంటే 33:21 నుంచి చదువుతున్నా చూడండి. నేను చదువుతా. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటకు కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారులక యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వాని మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చెను. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఏమవుతుంది? ఎలీహు చేంజ్ అవుతాడంటే యోబు పాపం చేశాడని చెప్పడు, కానీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క బాధకి నివారణ మాత్రము దేవుడు కలిగించే ప్రాయశ్చిత్తం అని చెబుతాడు. హల్లెలూయా. కాబట్టి ఎలీహు చూశాడు యోబులో పాపం లేదని, కానీ యోబు నీతిమంతుడిగా ఎంచుకోవటం కూడా చూశాడు. చివరికి వచ్చేసరికి యోబు గ్రంథం ముగించేసరికి దేవుడు ఏమంటాడు? యోబు ముగ్గురు స్నేహితులకి ఏమంటాడు ఆయన? యోబుకి చెప్తాడు, స్నేహితుల కోసం ప్రార్థన చేయి, స్నేహితులు ప్రార్థన చేయించుకోండి యోబుది. దేనికి? వాళ్ళకి శిక్ష, దేవుడి గురించి తప్పుగా మాట్లాడినందుకు గాను. కానీ ఎలీహుకు మాత్రమే లేదు, ఎందుకంటే ఎలీహు దేవుని దృష్టికి ఒప్పైనది మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వచ్చే శ్రమ, అన్యాయాలు ఇవన్నీ ఏంటంటే మనం జన్మించిన లోకం అలాంటిది. కాబట్టి కొన్నిసార్లు అంటే మనం చేసే పాపాన్ని బట్టి మనకి పర్యవసానం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. దొంగతనం చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. దేవుడు నన్ను క్షమించాడు అంటే అవునా బాబు అని పోలీసులు వదిలిపెడతారా? వదిలిపెట్టరు. అంటే చేసిన తప్పుకి పర్యవసానం ఉంటుంది. కానీ మనం జన్మించిన లోకం ఎలాంటిదంటే అన్యాయమైనది, కానీ దేవుడు న్యాయమైన వాడు. హల్లెలూయా. ఆయన మీకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. జీవితము అన్యాయంగానే ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయని అనిపిస్తుంది, కానీ దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగలడు. ఆయనకి మీరు అవకాశం ఇస్తున్నప్పుడు, ఆయన దగ్గరికి మీరు వస్తున్నప్పుడు. హల్లెలూయా. ఎంతమంది దేవుడు నా జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. దేవుడు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు. ఆమేన్.